నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల వారు. ఘనంగా ప్రారంభమైన చీమలపల్లి దర్గా ఉరుసు, భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు. నడి రోడ్డులో ఏర్పడ్డ గుంత, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. భగత్ సింగ్ కాలనీలో కార్డన్ సెర్చ్ చేసిన పోలీసులు. వార్తలను వివరాలు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని పొంగనూరులో వివిధ ప్రజా సంఘాలు మరియు రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరా సర్కిల్లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. మహాత్మా జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించాలన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు చెప్పడం జరిగిందని తెలిపారు. వారు చూపిన బాటలో నేడు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంతి వర్ధంతులు జరుపుకునే సమయంలో వారి జ్ఞాపకాలు, వారు సమాజానికి చేసిన సేవలు, వారి త్యాగాలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలో మనం పయనించాలన్నారు. ప్రస్తుత సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో సమాజంలో అసమానతలు లేని జీవితాన్ని గడుపుతున్నారంటే దానికి ముఖ్య కారణం జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. రోజు ఆయన జయంతికి ముఖ్యంగా ఆయన భార్యని టీచర్గా చేసి బహుజనుల కోసము ఒక స్కూల్ ఏర్పాటు చేసి బహుజనులందరికీ వృత్తిలోకి తీసుకొచ్చి వాళ్ళ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే. వారికి ఈరోజు అందరూ కలిసి ఘనంగా నివాళులు ఇవ్వడం చాలా శుభదినము. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జ్యోతిబా పూలే గారు 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించిన సత్యనారాయణ జిల్లాలో జన్మించారు. వారు నిమ్మ కులస్తుల కోసమే ప్రత్యేకంగా ఆ రోజు బ్రిటిష్ కాల పరిపాలనలో బ్రిటిష్ను ఎదిరించి నిలబడిన ధైర్యశీలి ఒక జ్యోతిబా పూలే అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ రోజు పుట్టినరోజు కూడా గుర్తుకు లేని పరిస్థితిలో ఉన్న ఈ బహుజనులకి అతను పుట్టుతనే పేష్వాలు నగరాలు కాలిపోతే ఆ గుర్తుగా 11వ తేదీ అని చెప్పి కూడా ఈరోజు సవాబురుగా తెలియజేస్తున్నా. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మన బీసీలు బతుకుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి ఈ మహాత్మా జ్యోతిబా పూలే గారు. మొట్టమొదటిగా మహిళలకు విద్యలు రావాలని ఆ రోజు మహిళలను చాలా హింసపరుస్తున్నారు ఈ పేష్వాలు. ఆ కాలంలో బాలికలు చిన్న వయసులోనే పెళ్లి చేసి వాళ్ళని దుర్భర జీవితాలు గడుపుతున్నప్పుడు కూడా జ్యోతిబా పూలే గారు సత్య పరిశోధన అని చెప్పి ఒక దీన్ని స్థాపించి అక్కడ ఉద్యమం మొట్టమొదటి 1847లో జ్యోతిబా పూలే గారు పాఠశాల నిర్మించి అక్కడ బాలికలకు తన భార్య ద్వారా విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయులకు కూడా దేశంలోనే గుర్తింపబడే వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా జ్యోతిబా చెప్తున్నాను. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ బహుజనుల కోసం అతను ప్రాణత్యాగాన్ని తెగించి లాస్ట్కు క్యాన్సర్తో చనిపోయారని చెప్పి కూడా సమాజం తెలియజేస్తున్నారు. అతనికి పిల్లలు లేరు. అలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న బీసీల కోసం ఈయన వ్యక్తి మనమందరూ కూడా అతన్ని స్మరించుకోవడం చాలా గొప్ప అని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై భీమ్. అతను ఆ కాలంలోనే ఎన్నో సంస్కరణలు తెచ్చి బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా అందరితో సమానమైన అనేక విధాలుగా కొన్ని వేల కాలేజీలని అప్పటికే కట్టించి ఒక అసామాన్యంగా
అన్ని పోరాటాలు చేసి బహుజనులను కూడా అందరితో సమానమని స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వము మనందరికీ పూలే ఆదర్శంగా ప్రజలందరికీ సేవ చేశాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ కూడా అతని బాటలో నా గురువు మహాత్మా జ్యోతిబా పూలేని ఆయన భావించి ఆయన చెప్పిన బాటలో అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో పొందుపరిచాడు. అదే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వము ఒక వీరత్వంతో, ఒక సామాజిక సంస్కరణతో, పుట్టుకతోనే వీరత్వం పుణికిపుచ్చుకున్న మహా వ్యక్తి మన పూలే గారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిచినప్పుడే నిజమైన నివాళి. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కొనసాగిస్తాం. జ్యోతిరావు పూలే గారు కలలున్నటువంటి మహిళలకి రిజర్వేషన్ మరియు మహిళలందరూ చదువుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ అనేది పార్లమెంట్ లో మహిళలకి తీసుకొస్తున్నారు. అట్లాంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మహిళలకి ప్రతి ఒక్క చోట అన్ని చోట్ల కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. స్థానికంగా కూడా అందరూ కూడా మహిళలు మంచి చదువులు చదువుకుంటూ ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, జ్యోతిరావు పూలే గారు పేద, బలహీన, బడుగు వర్గాలకు అత్యున్నత అడుగంటిన జాతుల కోసం పాటుపడిన వ్యక్తి. జ్యోతిరావు పూలే గారు కానీ, బాబా అంబేద్కర్ కానీ ఎన్నో కష్టాలు పడి మనకి ఈరోజు ఇంత ఫ్రీడమ్గా ఇన్ని జాబుల్లో రిజర్వేషన్లు కానీ ఇన్ని అవకాశాలు కల్పించినట్టు వాళ్ళని సర్వదా మనము వంశాలకు అభివృద్ధి, మన బిడ్డల తరం కూడా ఖచ్చితంగా వాళ్ళని స్మరించుకోవాలి. ఈరోజు ఇంత సొసైటీలో మనకి ఇన్న అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తులు ఎన్నో విధాలుగా మనకు రాజకీయంగా అయితేనేమి ఏ విధంగా అయినా పేదల బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే గారు స్త్రీల అభ్యున్నతికి, స్త్రీల యొక్క అభివృద్ధి, పురోగతి, వాళ్ళకు దశ నిర్దేశించిన బీసీ నాయకుడు, బీసీ లీడరు. ఆయన్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలని నాయకులు. ఐక్యతగా ఒక ఓటు అనేది మహానుభావులు మనకి సంపాదించిన హక్కు అది. ఆ ఓటుని ఏ విధంగా మీరు అమ్ముకోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా బహుజనుల్లోనే నాయకత్వం కావాలా, బహుజనులే అసెంబ్లీలో ఉండాలా, బహుజనులే పార్లమెంట్లో ఉండాలా అనే నినాదాన్ని అందరూ గమనించండి. బానిసత్వాన్ని వదలండి. ఇక్కడ ఉండేదంతా మనము ఐక్యతగా ఉండే వాళ్ళే. 200 పొలాలు ఉన్నాయి. 200 పొలాల్లోనే మనమే కూడా ఐక్యతగా చాటుకొని మనము రాజకీయ అడుగులు ముందుకేసుకుంటూ రాజకీయ పవర్ను మనం తెచ్చుకోవాలని మనమంతా కూడా వాళ్ళ ఆశయ సాధనలోనే నడవాలా. వాళ్ళందరిలోనే మనము ఒక దీనిగా పోయి మనమంతా కూడా నడుచుకునేదానికి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. జ్యోతిరావు మహాత్మా పూలే ఆశయాలు కొనసాగిస్తాం. సావిత్రి మహాబాబు గారి వాళ్ళని మహిళలు కూడా దృష్టిలో పెట్టుకొని జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పిస్తున్నాం. జయంతి నివేదికలను నిర్వహిస్తా ఉన్నాం. మనం ఈరోజు దేశంలో అనేక సంస్కరణలు మనం చూసాం. వాటికి ఆద్యులు మహానుభావులు చాలా మందే ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు జ్యోతిరావు పూలే కాకుండా అదేవిధంగా అంబేద్కర్, ఇంకా అనేక మంది ఈ దేశంలో సంఘ సంస్థలు పనిచేశారు. వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మనం కూడా ముందుండాలని చెప్పేసి ఈరోజు నేనైతే బీజేపీగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు వారి యొక్క ఫలాలు ఈరోజు మనకు అందినందువల్లనే ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈరోజు మనం తిరుగుతున్నామంటే, ఓటు హక్కు వచ్చిందంటే, ఈ దేశంలో అన్ని విధాలా మనం సౌకర్యాలు పొందుతున్నామంటే ఆనాటి సంఘ సంస్కృతులే ఈరోజు దేశానికి వెన్నుముక. వారి యొక్క ఆశయాలను నెరవేర్చే విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో వారి ఆశయాల్లో, వారి బాటలో నడిచి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి బీజేపీగా మేము తెలియజేస్తున్నాం. పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము సమయం, ఇంకా సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీ ఒకసారిగా కాకీల పహారంలోకి వెళ్ళిపోయింది. జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలిగడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేరరహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ అణువణువును జల్లెడపడుతూ సాగింది. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ను నిర్వహించారు. సోదాలు కేవలం తనిఖీలతోనే ముగిసిపోలేదు. పొంగనూరు అర్బన్ సిఐ సుబ్బరాయుడు కాలనీ వాసులతో నేరుగా ముచ్చటించి భద్రతపై భరోసా కల్పించారు. మీ భద్రతే మా ప్రాధాన్యత. మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతూ ఉన్న, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నా వెనకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి కోరారు. ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు. ఈ ఆపరేషన్లో పొంగనూరు రూరల్ సిఐ సాయి ప్రసాద్తో పాటు ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడటంలో ఎస్పీ మార్గనిర్దేశంలో అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. పొంగనూరులో ఆదివారం నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని శ్రీవారి కళ్యాణాన్ని తిలకించాలని వారు కోరారు. పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేట నడి రోడ్డులో గుంత ఏర్పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. సుమారు 2 అడుగుల గోతుతో ఈ గుంత ఉంది. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రామసముద్రానికి వెళ్లాల్సింది కూడా ఈ మార్గంలోనే. వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి గుంతలో నీరు చేరాలి. దీంతో వాహనాలు వెళ్లే సమయంలో వర్షపు నీరు తమ మీద పడుతున్నాయని పాదచారులు వాపోతున్నారు. నడి రోడ్డులో ఉన్న గుంతను పూడ్చాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. మండలం పొంగనూరు సమీపంలోని చీమనపల్లి దర్గాలో ఉరుసు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బాణా సంచాలు, పకీర్ల జోహార్ల మధ్య గంధం ఊరేగింపు శనివారం వేకువజాము వరకు జరిగింది. భక్తి శ్రద్ధలతో దర్గాలో గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధం ఊరేగింపులో హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. मस्तान फोन मेरे है मस्तान ये ऊपर ही कहाँ चुमन बनी में जंग में कर देती फैसला, चलती थी जब भी जंग में कर
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఐక్యవేదిక నాయకుడు సుమిత్ర రమణ తెలిపారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతిని పుంగనూరు పట్టణంలో పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. తూర్పు మొగసాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన నాయకుల చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించారు. ఉన్నాడు 14వ తారీఖున అంబేద్కర్ వద్ద జయంతి సందర్భంగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఆటో యూనియన్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మూడెప్పు సరుకులో నుంచి తూర్మసాల నుంచి ర్యాలీగా బయలుదేరి మొత్తం ర్యాలీగా వచ్చి అంబేద్కర్కి పూలేకి పూలమాలలు వేసి వారి యొక్క జీవితాల్ని అర్థం చేసుకొని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా బహుజనులు అర్థం చేసుకోవాలని ముందుగా చరిత్ర తెలుసుకుంటేనే చరిత్ర సృష్టిస్తాం. అంటే జ్యోతిరావు పూలే యొక్క చరిత్రను, పూలే యొక్క చరిత్రను, అశోకుని చరిత్రను, పెరియార్ నారాయణ గురి యొక్క చరిత్రను తెలుసుకుంటేనే బహుజన నాయకులు ఐక్యత సాధిస్తారు. వారి ఆశయం కోసం మనం ప్రప్రదంగా పోరాడతాం తప్ప వారి సిద్ధాంతాలు తెలుసుకోకుండా అగ్రవర్ణ పార్టీల్లో కొనసాగితే మన జాతిని మనమే నిర్వీర్యం చేసుకున్న వాళ్ళగా అవుతాము తప్ప
మనం ఎదుగు బతుకులేని వ్యక్తులు అట్లే ఉండిపోతాము. కాబట్టి మేధావులు అందరూ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మొదటగా మన మేధావుల సిద్ధాంతంతో ఉన్నటువంటి రాజకీయం మన బహుజనుల సిద్ధాంతం ఉంది. అదే అగ్రకుల పార్టీల సిద్ధాంతం లేవు. వాళ్ళకు ఉన్నది ఒకటే, బహుజనుల్ని హింసించడం, దోపిడీ చేయడం, ఈ రాష్ట్ర లూటీ చేయడం, దోచుకోవడం తప్ప వాళ్ళకి వేరే సిద్ధాంతం లేదు. కాబట్టి అటువంటి అగ్రకుల మనవాద పార్టీల్లో మన బహుజనులు ఎవరు కూడా అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ నెల 14వ తారీఖున ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బహుప్రజ్ఞశాలి, ప్రపంచ మేధావి అయినటువంటి జయంతిని 135వ జయంతిని చాలా ఘనంగా నిర్వహించాలని ప్రజా సంఘాలు అందరూ కూడా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తమ వంతు మీడియా మిత్రులకు, ఈ వీడియో చూసినటువంటి ప్రజలకు అందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. అందరూ 14వ తారీఖు విరివిగా పాల్గొని ఆ ర్యాలీ కార్యక్రమాన్ని, జయంతి ఉత్సవాన్ని ఘనంగా మీరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ 14వ తారీఖు ప్రపంచ మేధావి అయిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని మన పుంగనూరులోనే అత్యంత వైభవంగా జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో గ్రామాలకు వెళ్ళి వరకు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జయంతిని జయప్రదం చేసి అధిక మొత్తంలో జనాలు పాల్గొని మన ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐక్యత అంటే మనకి జ్ఞానం లేని దానివల్ల, విద్య లేని దానివల్ల జ్ఞానం లేకపోయిన వల్ల ఐకమత్యం లేని దానివల్ల రాజ్యాంగం లేకపోయా. ఈ రాజ్యాంగాన్ని అందిపుచ్చుకోవాలంటే మన ఐక్యతను చాటి మనమందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ముందుకెళ్ళి ఈ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేసి మన దళితుల చట్టాన్ని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా బలహీన వర్గాల్లో ఏదన్నా సమావేశాల సందర్భంగానే బలహీన వర్గాల ఐక్యత అని కోరుతున్నామే కానీ బలహీన వర్గాలంతా ఐక్యత ఇంకా కాలేదు. కానీ ఒక తాటిపైకి రావాలని చెప్పి ఇంకనైనా మనమందరం కూడా ఒక జెండా కింద చేరాలని, బలహీన వర్గాలు ఎప్పుడైతే నాయకత్వం అనేది వస్తుందో అప్పుడే కొన్ని సమస్యలు అనేది మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఆ దిశగా మనమందరం కూడా ఐక్యతగా నడవాలని చెప్పి ఈ అవకాశం ఈ నెల 14వ తేదీ 10 గంటలకు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి అదేవిధంగా పేద విద్యార్థులు కూడా మా యొక్క శక్తి సామర్థ్యాలకు మించి కూడా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం. కాబట్టి 45 మంది విద్యార్థులకు ఈసారి మంచి ఘనంగా వాళ్ళకి సత్కరించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, రైతు కూలీలు అందరూ కూడా ఉదయం 10 గంటలకు పొంగనూరుకి రావాలని చెప్పి, అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీసు నుండి కూడా సత్కార్యం ఉంటుంది. మీరందరూ కూడా ఘన విజయంగా సాధించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చి ఘన విజయంగా సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో 4 ముద్దాయిలను అరెస్టు చేసి 1 లక్ష రూపాయల విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం గతంలో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో పరారీలో ఉన్న నిందితులను శనివారం బసనికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా పారిపోతూ ఉండగా 2 పురుషులు 2 మహిళల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిని పాత కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. దాదాపు 200 సంవత్సరాల క్రితమే సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం కృషి చేసి సమాజ స్థాపనకు పాటుపడిన జ్యోతిబా పూలే భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో పూలే 200 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు మునుపు జాయింట్ కలెక్టర్ పీసీఆర్ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ షణ్ముఖరెడ్డి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, బీసీ సంక్షేమ చైర్మన్ షణ్ముఖం, బీసీ అధికారి రబ్బానీ భాష తదితరులు పాల్గొన్నారు. సార్ ఫోన్ సార్ సార్
సో ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతిని జరుపుకుంటున్నాం. సో మన సామాజిక సమానత్వం మరియు అదేవిధంగా మహిళలు అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు. సో వారు మన సమాజానికి మన దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడితే ముఖ్యంగా 3 అంశాల పైన మాట్లాడాలి. ఒకటి కుల వివక్ష నిర్మూలన, అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్, అదొకటి. సెకండ్ బాల్య వివాహం, చైల్డ్ మ్యారేజ్ నిర్మూలన. థర్డ్ వన్ మహిళల విద్య, ఉమెన్ ఎడ్యుకేషన్. సో ఈ కుల వివక్ష గురించి మాట్లాడితే వారు మీ అలాగే యంగ్ అయినప్పుడు వారు ఒక స్నేహితులు ఉన్నారు, ఆయన అప్పర్ కాస్ట్ నుంచి. వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు అంటే జ్యోతిబా ఫూలే గారు లోవర్ కాస్ట్ కాబట్టి ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఇలా అప్పర్ కాస్ట్ వాళ్ళ పెళ్ళికి వస్తారు, ఇలాగే పెద్దలందరూ మాట్లాడి ఆయన బయట పంపించారు పెళ్ళి గురించి. ఆ రోజు జ్యోతిబా ఫూలే గారు నిర్ణయం తీసుకున్నారు, అంటే మన సమాజంలో ఈ కుల వివక్ష ఎంత దారుణంగా ఉంది అని ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. అది అర్థమైనప్పుడు వాళ్ళ జీవితంలో మొత్తం తర్వాత జరిగిన సత్యశోధక సమాజం సంస్థ వాళ్ళు స్థాపించారు. తర్వాత వాళ్ళు గులాంగిరి బుక్ రాసినప్పుడు ఆ బుక్లు మొత్తం ఈ కుల వివక్ష, ఈ ఒక సోషల్ ఇష్యూ మీద, సోషల్ ఈవిల్ మీదే చాలా చక్కగా రాశారు. అది నిర్మూలన చేయడానికి అప్పుడు వారు మొదలుపెట్టారు. తర్వాత మనం ఇంకా బాల్య వివాహం గురించి మాట్లాడితే కూడా మహిళలకు అభివృద్ధి కావాలంటే ఈ బాల్య వివాహం ఇలాంటి సోషల్ ఇష్యూస్ నుంచి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కావాలి, వస్తే మాత్రమే వాళ్ళకు అభివృద్ధి వస్తుంది అని వాళ్ళు అప్పుడే గుర్తు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దినె పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల వారు. ఘనంగా ప్రారంభమైన చీమనపల్లి దర్గా ఉరుసు, భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు. నడి రోడ్డులో ఏర్పడ్డ గుంత, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. భగత్ సింగ్ కాలనీలో కార్డన్ సెర్చ్ చేసిన పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.